హాయ్ గైస్, వెల్కమ్ టు నికిట్ టైమ్ క్యాప్సూల్. హీరో వాళ్ళు కొత్తగా 2 స్కూటర్స్ లాంచ్ చేశారు. అందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వీడా VX2 ప్లస్, ఇంకొకటి వీడా VX2 గో. ఈ రోజు మన దగ్గర ఉన్న మోడల్ వచ్చేసరికి వీడా VX2 ప్లస్. దీని రేంజ్ వచ్చేసరికి 142 కిలోమీటర్స్. దీని సీట్ హైట్ వచ్చేసరికి 851 mm. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి: ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్, రైడ్ మోడ్. దీనికి స్పీడ్ లిమిట్స్ కూడా ఉన్నాయి. ఎకో మోడ్ లో 45 కిలోమీటర్స్, స్పోర్ట్ మోడ్ కి 80 కిలోమీటర్స్, రైడ్ మోడ్ లో 70 కిలోమీటర్స్. ఇందులో 4.3 ఇంచ్ TFT డిస్ప్లే ఉంది. ఇక్కడ టైం కనిపిస్తుంది, వెళ్ళేటప్పుడు స్పీడ్ మీటర్ కనిపిస్తుంది. దీని రేంజ్ వచ్చేసరికి 100 కిలోమీటర్స్, కానీ ఇప్పుడు దీనికి ఉన్న ఛార్జింగ్ బట్టి 75 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అండ్ ఇక్కడ 2 బ్యాటరీస్ కనిపిస్తున్నాయి. ఆ 2 బ్యాటరీస్ లో ఎంత ఛార్జ్ ఉందో కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ SOS ఆప్షన్ ఉంది, ఎమర్జెన్సీగా కాల్ చేయడానికి ఆప్షన్ పనికొస్తుంది. లెఫ్ట్ సైడ్ లో జాయిస్టిక్ కంట్రోలర్ ఉంది, డిస్ప్లేలో సెట్టింగ్స్ యూజ్ చేసుకోవడానికి. ఈ ఈవీ స్కూటర్ లో ఫ్రంట్ 190 mm డిస్క్ బ్రేక్ ఉంది అండ్ బ్యాక్ రేర్ డ్రమ్ బ్రేక్ ఉంది. టర్న్ ఇండికేటర్స్ LED అండ్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ ఉంది. డిజైన్ చూడడానికి చాలా క్లాసీగా ఉంది. అండ్ ఇక్కడ లెగ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఫ్రంట్ ట్రంక్ ఉంది, ఫోన్ పెట్టుకోవడానికి, ఫోన్ చార్జ్ చేసుకోవడానికి USB పోర్ట్ కూడా అవైలబుల్ గా ఇచ్చారు. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ విషయానికి వస్తే 33 లీటర్స్ స్టోరేజ్ ఉంది. అండ్ ఇక్కడ చార్జర్ 3-pin సాకెట్ అవైలబుల్ ఉంది, స్కూటీతో పాటే వస్తుంది. అండ్ ఇవి రిమూవబుల్ బ్యాటరీస్ కాబట్టి బయటికి తీసుకొని కూడా ఇంట్లో చార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక చూపించిన బ్యాటరీస్ లిథియం అయాన్ బ్యాటరీస్. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 80 km/h. మనం ఏమైనా మోడ్ షిఫ్ట్ చేయాలంటే ఇప్పుడు ఎకో మోడ్ లో ఉంది. ఈ మోడ్ నుంచి ఇంకో మోడ్కి షిఫ్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న బటన్ ని కిందికి అనాలి. కిందికంటే మోడ్ చేంజ్ అవుతుంది. రైడ్ మోడ్కి, స్పోర్ట్ మోడ్కి, ఎకో మోడ్కి ఇలా మోడ్స్ చేంజ్ అవుతాయి. అండ్ ఈ సీట్ కూడా కూర్చోడానికి చాలా కంఫర్ట్ గా ఉంది. వెనక కూర్చుంటే కూడా స్పేస్ మంచిగా ఉంది. అండ్ మనం రివర్స్ గేర్ యూజ్ చేయాలంటే బ్రేక్ పట్టుకొని పార్క్ మోడ్ ని ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన చార్జర్ లో 0 to 80% కి చార్జ్ చేసుకోవాలంటే 62 minutes లో అయిపోతుంది. అదే 0 to 80% కి మనం ఇంట్లో చార్జ్ చేసుకుంటే, అంటే వీళ్ళు అవైలబుల్ ఇచ్చిన చార్జర్ తో మనం చార్జ్ చేసుకుంటే 4 hours 13 minutes పడుతుంది. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. అండ్ ఇక్కడ మాత్రమే కాకుండా హీరో షోరూమ్ ఎక్కడ ఉందో కూడా దానికి అటాచ్ గా ఛార్జింగ్ స్పాట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి ఫాస్ట్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్కూటర్ గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో సర్వీసింగ్ గురించి, ఈ స్కూటర్ ని సర్వీస్ ఎలా చేయించుకోవాలో, సర్వీసింగ్ ప్రాసెస్ అంట నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నికిట్ టైమ్ క్యాప్సూల్ ని ఫాలో అవ్వండి.